చేసిన మహామహులందరికీ మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు శ్రీ కర్మంఘట్ హనుమాన్ దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడం అనేది మన అదృష్టం. అంటే ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం ఆది శంకరాచార్యుల వారి రథయాత్ర అనేది మన అంటే ఆల్రెడీ దార్బాన్లో స్టార్ట్ చేశారు. 2వ రోజుగా మన దగ్గర ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మీరు ఇనిషియేటివ్ తీసుకొని రథయాత్రను ప్రారంభించి అన్ని చోట్ల ఇప్పటి జనరేషన్ కి ఇందాక చెప్పారు సార్ చెప్పినట్టుగా అన్ని చోట్ల ఇప్పటి జనరేషన్ వాళ్ళకి స్ప్రెడ్ చేయాలి, వారి విశిష్టతని తెలుసుకోవాలి, తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆది శంకరాచార్యుల గారి విషయానికి వస్తే ఆయన అంటే వారి బోధనలకు పూర్వం హిందూ మతంలో విపరీతమైన అస్థిరత నెలకొంటుంది. మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హిందూ మతం 2 ముక్కలైంది. శైవిజం, వైష్ణవిజంగా 2గా విభజింపబడి ఇద్దరు కొట్టుకొని అసలు హిందూ మతం అస్థిరత్వం గురైంది. బుద్ధిజం ఒకవైపు, జైనిజం ఒకవైపు, ఇలా రకరకాలుగా హిందూ మతంలో విభేదాలు వచ్చిన సమయంలో ఆది శంకరాచార్యుల వారు వారి బోధనల ద్వారా శివకేశవులు ఒక్కరే, శివుణ్ణి కేశవుని ఇద్దరిని పూజించాలి అనే మన మతం పరంగా మనం ఎలాగైతే విభేదాలతో గొడవ పడుతున్నామో ఆ విభేదాలని తొలగించే ప్రయత్నం చేశారు. ఆయనే ఆదిగురు ఆది శంకరాచార్య. వారు పాంచయాత్రం అనే ఒక కొత్త విధానాన్ని ఆది పోశారు. అంటే పాంచయాత్రంలో 5గురు దేవతలు, అంటే శివుడు కాదు, కేశవుడు కాదు, ఎవరు? గణేశుడు, సూర్యుడు, విష్ణుమూర్తి, శివుడు మరియు అమ్మవారు. ఈ 5గురు దేవతలు కూడా సమానంగా మనం పూజించాలి అనే ఒక పాంచయాత్రం అనే ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. అప్పటి వరకు ఉన్న హిందూ మతం ఏదైతే అస్థిరత్వాన్ని ఉందో అది మెల్లమెల్లగా క్రమంగా తగ్గుతూ అందరిలో భక్తి భావం అనే ఒక నూతన భావం విరచిలేదు. ఇటువంటి విషయాన్ని మనం ఇప్పటి జనరేషన్ వాళ్ళకి, అంటే ఆది శంకరాచార్యులు అంటే సార్ చెప్పినట్టుగా ఏంటో కూడా తెలియదు, ఎవరో తెలియదు. మన ఒక అంతిమ దశను చేరుకున్న హిందూ మతాన్ని బుద్ధిజం, జైనిజం వంటి ఆధునిక మతాల వాటి ప్రోత్బలాన్ని తగ్గిస్తూ ఆది శంకరాచార్యుల వారు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మనం పడుతున్న ఈవెన్ కర్మంఘట్ హనుమాన్ దేవాలయంలో కూడా అన్ని రకాల దేవతలు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. ఇది వారి కృషి మూలంగానే సాధ్యమైంది. మీ అందరి టైం ఎక్కువ తీసుకోను ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ మరలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.